నువ్వు ప్రసాదం వడ్డిస్తున్నావా? పిండం పెడుతున్నావా? ఎవరైనా ఆకుల్లో ప్రసాదం, పచ్చడి, కూరలు అవన్నీ పెట్టాక అన్నం పెడతారు. కానీ ఫస్ట్ అన్నం పెట్టరు. ఇదే అన్నం ప్రసాదం అనుకుంటున్నావా? పిండం అనుకుంటున్నావా? అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి దాన్ని లక్ష్మి ఇంత దారుణంగా అప్పుని అవమానిస్తున్నావు అని అంటే, నేను మాట్లాడిందే మీకు కనిపిస్తుంది అక్క, కానీ మేము అక్కడ అవమానించింది మీకు కనిపించడం లేదు. నేను అక్కడ జరిగిందే కదా చెప్తున్నాను అని అంటే, అవును ఇలా ఎవరైనా చేస్తే మేము అన్నం తినకుండా లేచి వెళ్ళిపోతాం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అలా అటుకాసి అయితే రాజు వాళ్ళందరూ అయితే ఆవిడ కాసి చూస్తూ ఉంటారు. ఇక స్వప్న అయితే ఏంటి ధనలక్ష్మి ఆంటీతో మా అత్తతో కలిపి మీరు కూడా వత్తాసు పడుతున్నారు, మీరు పొరపాటున వాళ్ళు చెప్పినట్లు మీరు ఆడట్లేదు కదా అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి ఆవిడ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అసలు తప్పు ఒప్పు అన్నిటికి మీరెందుకు అంత పెద్దది చేస్తున్నారు? ఆవిడతో ధనలక్ష్మి ఆంటీతో పాటు కూడా మీరు కూడా వత్తాసు పడుతున్నారు ఏంటి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఆవిడ షాక్ అయ్యి స్వప్న కాసేత అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక కావ్య అయితే మా చెల్లికి ఇవన్నీ తెలియదండి, మేము వంట వార్పు అలాంటివి ఏమీ చిన్నప్పటి నుంచి తనకి అలవాట్లేదు, అందుకు తనకి ఇలాంటివి ఏం తెలీదు, మీరే కొంచెం సర్దుకోండి అని కావ్య ఏవైతే వాళ్ళకి సర్ది చెప్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే భోజనం చేస్తూ ప్రశాంతంగా తింటూ ఉంటారు.